మనుషులకు 6 కాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ 4-5 కాళ్ళు అడ్జస్ట్మెంట్. ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు. 2, 3 ముగ్గురు మనుషులు. 1, 2, 3, 4 కాళ్ళు. ఇక్కడ ఈ వైపు మూసించామంటే ఇతను ఒక మనిషి, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. అలానే ఈ వైపు మూసించామంటే ఈయన రెండో మనిషి, సెకండ్ పర్సన్. మధ్యలో ఈ భాగం మూసిస్తే ఈయన చేతులు ఎలా ఉన్నాయో కాళ్ళు కూడా, ఇది ఒక కాలు, ఇది రెండవ కాలు. ఇట్లా శిల్పి చాతుర్యం ఇటువంటి కొన్ని ఇక్కడ మనం చూడవలసి ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు మనుషులు రౌండ్ ఆకారంగా సర్కస్ చేస్తున్నారు. పైన ఒక మనిషి, కింద ఒక మనిషి. ఈయన చేత్తో ఈయన కాలు పట్టుకున్నాడు, ఈయన చేత్తో ఈయన కాలు పట్టుకున్నాడు, ఈయన రెండవ చేత్తో రెండవ కాలు పట్టుకున్నాడు, అలానే ఈయన రెండవ చేత్తో రెండవ కాలు పట్టుకున్నాడు. ఈ రౌండ్ బెండ్ బ్యాలెన్స్ సర్కస్ ఇక్కడ చూపించాడు అన్నమాట. ఇక్కడ మరొకటి, 2 కోతులను 4 కోతులుగా విభజించాడు. తలలు 2, తోకలు 2. ఈ గీతలో చూసామంటే ఇది ఒక కోతి, 1 మంకీ. ఈ గీతలో చూసినామంటే రెండవ కోతి. తర్వాత ఈ టాప్లో ఈ గీత పైన చూసామంటే 3వ కోతి జంప్ చేస్తుంది, ఎగురుతున్నట్టుంది. ఈ గీత కింద ఇది 4వ కోతి విలాస పండుకున్నట్టు. 4 మొత్తం. తలలు 2, తోకలు 2, 4 కోతులుగా విభజించారు అన్నమాట శిల్పి చాతుర్యం. ఇక్కడ మనం ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా స్త్రీలు నుదుట కుంకుమ పెట్టుకునే విధానం. ఈమె ఇలా కూర్చొని పద్మాసనం వేసుకొని అద్దం ఇలా ఉపయోగించుకొని ఈ రింగ్ ఫింగర్తో ఇలా బొట్టు పెట్టుకుంటున్నది. ఇలా పెట్టుకుంటే అద్దం మీద చేతి నీడ పడుతుంది. 2 బొట్టు పెట్టుకునేటప్పుడు చేతులు గీతలు చూస్తారు. ఆ సమయంలో హస్తరేఖలు చూడరాదంట, భర్త ఆవిష క్షీణిస్తుందని చెప్తారు. కాబట్టి ఇలా పెట్టుకోకూడదు, ఇలా బొట్టు పెట్టాలని చెప్పి. ఇక ఇక్కడ ఇది గౌరీ శంకర కళ్యాణ మండపం కాబట్టి ఈ అగస్త్య మహాముని శివపార్వతుల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ పెళ్లి టైంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చేయి ఎలా పట్టుకోవాలని చెప్పి చెప్పాడు. ఇలా 4 రేళ్లు పెట్టుకున్నట్ల. మనకు వేదాలు 4, దిక్కులు 4 ఉన్నాయి కాబట్టి పవిత్ర వేదాలు, పవిత్ర దిక్కుల సాక్షిగా ఈ 10 మందిలోనూ ఈమెను భార్యగా స్వీకరిస్తున్నానని చెప్పి పరమేశ్వరుడు ప్రామిస్ చేసినట్లు. ఆ టైంలో గౌరీదేవి తన బొటవేలు ఇలా లోపల భాగానికి మిర్చుకొని, నేను కూడా ఏకపత్ని వ్రతను, జీవితాంతం వరకు మీ యాజ్ఞకు లోబడి ప్రవర్తిస్తానని ప్రామిస్ చేసినట్ట. ఇక ఆ టైంలో కొత్త దంపతులు కాబట్టి ఒకరిని ఒకరు అలా ఓర చూపులు చూసుకుంటారు. ఆ భావన ఇక్కడ. ఇది శివపార్వతుల కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న రంధ్రం పెట్టాడు, మనం అద్భుతంగా చూడవలసింది. ఇక్కడ చిన్న హోల్ పెట్టాడు. ఎంత సూక్ష్మమైన పరికరాలు ఉన్నప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది ఎయిర్. ఇది గిరిజా కళ్యాణ మండపం. ఆ కళ్యాణానికి వీళ్ళంతా కూడా అతిథులుగా విచ్చేశారు. గిరిజా కళ్యాణం, పార్వతీదేవి కళ్యాణం. ఇక్కడ శంకరుడు మెడలో నాగాభరణము, జడలో గంగాదేవి. ఈ శిల్పి నైపుణ్యం చూడండి ఎంత అద్భుతంగా చిక్కారు. ఇవన్నీ కూడా భిన్నమైపోయినాయి. బహమనీ సుల్తాన్స్ ఇక్కడ దాడి చేసినప్పుడు ఇక్కడ కూడా కొన్ని భిన్నం చేశారు. ఇక్కడ మేనకాదేవి ఈ పెళ్లికి బహుమతి కోసము పుష్పాన్ని కానుకగా తెచ్చాడు. మేనకాదేవి. ఇక్కడ హిమవంతుడు శివునికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని చెప్పి ఈ కమండలంలో నీళ్లు తెచ్చాడు. జనవారం కూడా క్లీన్గా చెక్కేస్తుంది. అంటే పార్వతీదేవి తండ్రి. ఇక్కడ ఇంద్రుడు, ఈ ఇంద్రునికి ఇక్కడ వజ్రాయుధాలు. ఇతనికి 1000 కన్నులు ఉంటాయి. ఎగ్జాంపుల్గా కొన్ని కన్నులు కనబర్చాడు. సహస్రాక్ష కాబట్టి ఇతని వాహనము ఐరావతము, ఏనుగు. ఇక్కడ అగ్నిదేవుడు 2 తలలు. ఈ ప్రజెంట్ బోత్ బర్త్ అండ్ రెండు కార్యక్రమాలకు ప్రజెంట్ అవుతాయి కాబట్టి 2 తలలు. ఈయన వాహనం పొట్టేలు, తగులు. ఇక్కడ యమధర్మరాజు ఎనుపోతు వాహనము, యమపాశము, యమగద, గంభీర దృష్టి. ఇక్కడ వశిష్ఠ మహర్షి గడ్డంలో వెంట్రుకలు ఎలా ఉంటాయి భావన క్లీన్గా చెక్కాడు.
ఇక్కడ వరుణ మకర వాహన మొసలి వాహనము. ఇక్కడ బృహస్పతి. ఈ హిప్పీ గడ్డలు అప్పటికే ఉన్నాయి, కొత్తవేం కాదు. బృహస్పతి. ఇక్కడ సదాశివ తలలు 3, మహావిష్ణువు శంకు చక్రము. ఇక్కడ వాయుదేవుడు వాయవ్యముల జింక వాహన, వాయుదేవునికి డీర్ వెహికల్. ఇక్కడ కుబేరుడు. ఈ కుబేరునికి నరవాహనం ఉండాలి, కానీ ఇక్కడ గుర్రం వాహనం ఉంటాడు అనమాట. ఇక్కడ విశ్వామిత్రుడు ఆపోజిట్ గా వచ్చేస్తాడు. వీళ్ళంతా కూడా ఈ పెళ్లికి అతిథులుగా వచ్చేస్తారు. సో ఇక్కడ శివపార్వతులకు కళ్యాణానికి వీళ్ళంతా కూడా అతిథులుగా వచ్చినట్లుగా ఇక్కడ తీర్చాడు అనమాట. ఇదే స్తంభంలోనే ఈ వైపు మహాసదాశివ అని చెప్పని, తలలు 5, చేతులు 10. ఈయన చేతుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వద్ద ఉండే ఆయుధాలు చూపాడు. ఇక్కడ విష్ణు ఆయుధాలు శంకు చక్ర. ఇక్కడ శివుని ఆయుధాలు దమరక నాగుడు త్రిశూలు. ఇక్కడ బ్రహ్మ ఆయుధాలు మహాసదాశివ అని చెప్పి ఈయన పేరున్నమాట. చాలా అద్భుతంగా తీర్చారు. ఇక్కడ ఒక గమనిక. ఇక్కడ మరొక శిల్పి చైతన్య